జయశ్రామ్ స్వామీజీ స్వాగత్. శ్రీ 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 సత్యనారాయణ స్వామీజీ గారిని వేదిక పైన ఆశీనులు అవ్వాల్సిందిగా కోరుతున్నాము. పరమ పూజ్యులు రామకృష్ణానంద స్వామీజీని వేదిక పైన ఆశీనులు అవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఓం నమః శివాయ. అలాగే విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామరాజు గారిని వారిని కూడా వారి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే శ్రీ అరవిందరెడ్డి గారు స్వామీజీ వారు, అలాగే శ్రీ శ్రీ రాఘవేంద్ర స్వామీజీ గారు ఇచ్చేశారు. స్వామీజీ గారిని స్వామీజీల పేర్లు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయారు. ఇక్కడ రాయడానికి పేర్లు కొత్త వారు ఈసారి చాలా వచ్చారు కాబట్టి స్వామీజీలందరూ పూర్తి స్వామీజీలందరూ ముందు వరుసలో కూర్చోండి. పరమ పూజ్యులు స్వామీజీలందరూ కూడా కొద్దిగా వాళ్ళకి సహకరించి వాళ్ళందరినీ ముందు వరుసలో కూర్చోనండి. ఇక్కడికి శ్రీగిరి అష్టలక్ష్మి క్షేత్ర ఆశ్రమీజీ గారిని వేదికను అలంకరించవలసిందిగా సవినయంగా వేడుకుంటున్నామండి. కృష్ణానంద స్వామీజీ గారికి మీరందరూ కరద్వార ధ్వనులతో చెప్పగేట వేదికపై ఆహ్వానిస్తారని కోరుకుంటున్నాము. బాధ్యత పెట్టిన వాళ్ళందరూ వారి వారి స్థానాలకు వెళ్ళవలసిందిగా కోరుచున్నామండి. అందరము ఇక్కడ జ్ఞానుల సభ జరుగుతుంది కాబట్టి అజ్ఞానులందరూ కొద్దిగా మౌనం పాటిస్తే బాగుంటుందండి. అందరూ కూడా మనం మౌనం పాటించాలి. మనం అందరం కూడా ఇప్పుడు మనము సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీలో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు ఇత్తడి మహోత్తర కార్యక్రమానికి మన శ్రీ శ్రీ పరమ పూజ్యులు జగద్గురులు చాల్సిందిగా వేడుకుంటున్నాము. ఇక్కడ మన అలయన్స్ కమిటీ, సప్తఋషి ఆశ్రమము, తెలంగాణ యోగా టీచర్స్ అలయన్స్ స్థాయి వరకు సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసం ముందుకు వచ్చేలా ముందుగా వారిలో ఉన్న భయాన్ని తొలగించి మేమున్నాము అనే ధైర్యాన్ని భరోసానిస్తూ వారి ద్వారా మన సంస్కృతికి సాంప్రదాయం బోధించే సంస్కార కేంద్రాలుగా తయారు చేస్తూ నిత్యం సామూహిక సత్సంగాలను ఏర్పాటు చేస్తూ హిందువులను చైతన్యపరుస్తున్నారు. మనకు అచ్చంపేట, సూర్యాపేట, హైదరాబాద్, నాగర్ కర్నూల్ సమాజాన్ని ఇటు ఆతాజీ వారి కుమార్తెలు కూడా ఈ యొక్క సనాతన ధర్మ పరిరక్షణ కోసం అనునిత్యం కృషి చేస్తున్నారు. ఇక్కడ మనకు 4 రోజులకు పైగా ఉంటూ మనకు జడ్చర్ల నగరంలోని వివిధ కాలనీలలో అష్టాంగ యోగా మార్గాన్ని మార్గదర్శనం చేస్తున్న శ్రీ 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 వీరెల్లి చంద్ర
రంగారెడ్డి గురూజీ గారు వారి పాదపద్మాలకు ప్రణామాలు అర్పిస్తున్నామండి. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించాల్సిందిగా, అదేవిధంగా వారి యొక్క అమృత వచనాలు పలకవలసిందిగా సవినయంగా వేడుకుంటున్నాం. సో కొంత కరెంట్ కూడా మనకి కొంచెం విరామం ఇచ్చే సూచనలు కనపడుతుంది. సరే, ఓకే. అందరికీ ధన్యవాదాలు. పూజ్య స్వామీజీలు, గురుదేవులు, శ్రీ సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చేసినటువంటి పూజ్య పీఠాధిపతులు, మఠాధిపతులు, సో దైవ స్వరూపులైనటువంటి మన గురుదేవులందరికీ కూడా వారి యొక్క పాద పద్మములకు నమస్కారం చేసుకుంటూ వారికి స్వాగతం పలుకుతూ ముందుగా మనము ప్రార్థనతోటి కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అందరూ కూడా ఒక్కసారి వెన్నెముక నిటారుగా ఉంచుకొని సదాశివసమారంభా శంకరాచార్య గురుపరంపరా వందే గురుపరంపరా వందే గురుపరంపరా. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. ఓంకారాయ నమో. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశతం యేన తస్మై శ్రీ గురువే శ్రీ భరద్వాజః విశ్వామిత్రోత గౌతమః జమదగ్ని వశిష్ఠశ్చ సప్తైతే ఋషయః స్మృతః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జై గురుదేవ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈనాటి సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశం శ్రీగిరి అష్టలక్ష్మి క్షేత్రం జడ్చర్ల నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పూజ్య స్వామీజులు, గురుదేవులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, ధర్మ పరిరక్షకులు, ధర్మం కోసమే ఆహర్నిశలు కృషి చేస్తున్న ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఒక 2-3 విషయాలు మీ ముందుంచడానికి ఒక ప్రయత్నం చేస్తాను. దీని తర్వాత మనం ధర్మం కోసం ఏం చేస్తున్నాము, ఏం చేయాలి, మన కర్తవ్యం ఏమిటి, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నిటికీ కూడా ఒక సొల్యూషన్గా మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరూ మీరందరూ ఒక మార్గనిర్దేశకత్వం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుండి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాలని హైదరాబాద్లో మణికొండ ప్రాంతంలో అక్కడ బేస్ చేసుకొని సుమారుగా ఒక 45-50 మంది స్వామీజీలు, పీఠాధిపతులు ఇన్వైట్ చేసి వారి ద్వారా ఇప్పుడు జరుగుతున్న సనాతన ధర్మానికి కలుగుతున్న ఆపద ఏంటి,
బాహ్య ప్రపంచంలో మనం చూస్తూ సమావేశాన్ని మనం ముందుకు తీసుకొస్తున్న క్రమం. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ ప్రతి చోట కూడా అందరం చెప్తూ ఉన్నాము, కానీ హిందూగా జీవించలేకపోతున్నాము. మనలో ఉంటూ కూడా హిందువులుగా బ్రతుకుతూ కూడా హిందూ ధర్మాన్ని వెనక్కి లాగే ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో అదర్ కమ్యూనిటీస్ హిందువులపైన జరుగుతున్న దాడులు కానీ అఘాయిత్యాలు కానీ వీటన్నిటి కూడా మనమే ప్రోత్సహిస్తూ మనమే వారికి ఉపందిస్తున్న ఒక పరిస్థితి చూస్తున్న క్రమంలో మరి మనము ఏం చేయాలి, మన అందరం కూడా కలిసికట్టుగా మన ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలి అంటే ఏం చేయాలి అనే కాన్సెప్ట్ పైన ఒక 7 పాయింట్స్ మనం తీసుకురావడం జరిగింది. ఒక ఎజెండాగా మనం ఎక్కడికి పోయినా ఈ 7 పాయింట్లు మీరు చూసే ఉంటారు. ప్రతి చోట కూడా వాటిని మనం హైలైట్ చేసుకుంటూ వస్తున్నాము. ఈ 7 మీద మనం ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన అతిథులందరూ కూడా డివేట్ అవ్వకుండా వీలైనంత వరకు ఈ 7 పాయింట్స్ మీద మనం ఫోకస్ చేసి వాటిని మనం సాధించుకోవాలంటే ఏం చేయాలి, మన ధర్మం కోసం మన ధర్మం నిలబడాలి అంటే ఏం చేయాలి, మనం నెక్స్ట్ జనరేషన్కి మన ధర్మ పరిరక్షణ వారి యొక్క భవిష్యత్ అంతా కూడా వారి చేతుల్లోనే ఉంటుంది. వారిని మనం కాపాడుకోవాలి అంటే మనం ఏం చేయాలని అదే మనకు ధర్మాన్ని మనం రక్షిస్తే మనల్ని రక్షిస్తుందని మనకు అందరికీ తెలుసు. కానీ చేసే హింస కూడా ధర్మమే అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ మనం ముందు పెట్టుకొని వెళ్ళగలిగితేనే మనం భవిష్యత్ తరాలు మనం క్షమించగలుగుతారు. కాబట్టి ఎందుకంటే ఎంతో మంది ఉన్నారు, మన ఈ జడ్జిల పత్రంలో కొన్ని వేల మంది లక్షల మంది ఉన్నప్పటికీ కూడా మరి కొంతమంది ఇక్కడికి రాగలిగారంటే మిగతా వాళ్ళు హిందువులు కాదా? మరి వాళ్ళకు హిందూ రక్తం ప్రవహించి నేను హిందువునని బలంగా చెప్పుకోగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒక కట్టర్ హిందూగా మారితే తప్ప మన ధర్మాన్ని మనం రక్షించుకోలేము, మనం కాపాడుకోలేము. భవిష్యత్ తరాలకి మనం ఒక మార్గదర్శకం ఉండాలి అంటే ఖచ్చితంగా మన ధర్మాచరణ చేస్తూ ఇది ధర్మము, మన సనాతన పెద్దలు ఇచ్చిన ఒక మార్గదర్శకత్వం ఇది, అలాంటి దాంట్లో మనమందరం నడవాలి అని ఖచ్చితంగా వారికి ఇవ్వగలిగే స్థితి మనకు వస్తుంది. మనం ఎవరిని విమర్శించాల్సిన పని లేదు, కానీ మనం అందరం కలిసికట్టుగా ఉండగలిగితే మనం అదే ధర్మానికి చేయగలిగిన గొప్ప ఇదవుతుంది. కాబట్టి పెద్దలందరూ కూడా ఈ 7 పాయింట్స్ మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తాను. ఈ 7 పాయింట్ల మీద మీరు వీలైనంత వరకు క్లుప్తంగా మనం ఇప్పుడు వచ్చిన అందరికి కూడా మెసేజ్ చాలా అద్భుతంగా మనం ముందుకెళ్ళగలుగుతాం. సనాతన బోర్డే లక్ష్యంగా మనం ఒక పాయింట్ తీసుకురావడం జరిగింది. సనాతన బోర్డు సాధించేంత వరకు మనం అందరం కూడా నిర్విరామంగా మన ధర్మ పరిరక్షణ ముందుకు వెళ్ళాలని భావనతో మనం దాన్ని తీసుకురావాలని, అలాగే భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి. యాక్చువల్గా ఈ పదాన్ని పెట్టినప్పుడు చాలా మంది అవసరం లేదు, మనం హిందూ దేశమే కదా, అది పెట్టాల్సిన అవసరం ఏందని అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నిజంగా హిందూ దేశం నాది అని చెప్పుకోగలిగే ధైర్యం మనకు ఉందా? ఫస్ట్ ఎక్కడికైనా నేను భారతదేశం ఒక హిందూ దేశం అని చెప్పే దాని ఒక లీగల్ ప్రొసీజర్ ప్రకారంగా భారతదేశం గ్రామంగా దేశం మన ధర్మం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పటిదాకా మనం గోపూజ చేసుకున్నాం అంటే మనం ఏ కార్యక్రమం చేసినా కానీ ఒక శుభ సూచకంగా గోవును జాతీయ ప్రాణిగా, ఎందుకంటే గోమాత అంటూ ఉన్నాము, ఒక తల్లిలాగా మనం భావిస్తాము. సర్వదేవతలు కూడా కొలువై ఉన్న గోమాతని మనం రక్షించుకుంటేనే మనము ముందు తరాలకి చెప్పగలుగుతాం, వెళ్ళగలుగుతాం. కాబట్టి గోవుని మనం ఎలాగైతే పూజిస్తున్నాం, పూజించినంత మాత్రం చేత మనము కాపాడగలము. అందుకని గోవుని కాపాడుకోవాలి. గోవు ఎక్కడ అన్యాయం జరిగినా, గోవుని ఎవరైనా వధిస్తూ ఉన్నా కానీ అలాంటి వాటికి మనం దగ్గర ఉండి కలిసికట్టుగా గోవుని ఎక్కడ, ఎందుకంటే చాలా మంది చూస్తున్న ఈ మధ్య కాలంలో గోవుని హింసిస్తున్న సంఘటనలు కోకొల్లలుగా మనం సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాం. కానీ ఎంతమంది రియాక్ట్ అవ్వగలుగుతున్నారు, ఎంతమంది పోగలుగుతున్నారు? సో అలాంటి వాటిపైన మీ పెద్దలు మీరే దానికి సంబంధించిన ఒక సొల్యూషన్ గా చెప్పగలిగితే బాగుంటుంది. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖను మనము ప్రభుత్వ ఆధీనం నుండి తీసుకురావాలని చెప్పుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మనకి డబ్బులు ఎక్కడ బాగా వస్తున్నాయి అది మాత్రం ప్రభుత్వమైనా కానీ ప్రతి దేవాలయాన్ని కూడా, అన్ని దేవాలయాలు కూడా మనకే మన సనాతన హిందువుని ఆచరించే ప్రతి ఒక్కరికి హిందువులకే కనుక అప్పచెప్పగలిగితే మన ధర్మాన్ని, మన దేశాన్ని లేదా మన దేవాలయాన్ని మనమే పరిరక్షించుకునే ఒక అద్భుతమైన అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి దాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడే మనం కొటేషన్ కూడా పెట్టాం, చదువు కోసం బడి, సంస్కారం కోసం గుడి అని. అలాగే మన ప్రతి స్కూల్లో సంస్కారం ఏర్పడాలి అంటే గుడికి వెళ్ళండి, చదువు కావాలంటే బడికి వెళ్ళండి. అలాగే భగవద్గీతను పాఠ్యాంశంలో కనుక మనం చేర్చగలిగితే ఇప్పటి నుండే నెక్స్ట్ మన సంస్కృతిని సాంప్రదాయాలు ఆడుతూ ఉన్నాం. మన పిల్లలకు నేర్పించే సంస్కారం అది కాదు కదా, ఎందుకంటే చదువు మాత్రం కావాలి కానీ సంస్కారం వద్దా, విద్య మాత్రం కావాలి కానీ వినయం వద్దా, మరి ఇలాంటి ఎక్కడ దొరుకుతాయి? అందుకోసం అలాంటి వాటిని మన పిల్లలకు మనం ఇవ్వాల్సిన బాధ్యత మనకే ఉంది. కాబట్టి మనం దాన్ని కూడా చూసుకోవాలి. అందుకని సభ్యతకి, సంస్కారానికి నిలయాలైనటువంటి దేవాలయాలకు మరియు జ్ఞానాన్ని అందించే వేదాలను సంరక్షిస్తూ దేవాలయాలకు సంబంధించిన భూమిని
చాలా వరకు ఇప్పుడు మనకు కొన్ని వేల ఎకరాలు, లక్షల ఎకరాలు దేవాలయాల భూములు అన్యాక్రాంతం అయిపోయిన సందర్భాలు చూస్తూ ఉన్నాము. కానీ అవి ఎక్కడి పోయినాయి, ఎవరి ఆధీనంలో ఉన్నాయి, అసలు ఇంతవరకు దానికి ఒక సర్వే కానీ ఏది కానీ లేకుండా పోయింది. కొన్ని లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయినాయి. అలాగే చూడండి, వక్స్ బోర్డు చూడండి, కానీ ఎక్కడ కనపడితే ఒక జెండా బారుతారు, మొత్తం మాదే అంటారు. దానికి ఎలాంటి సో ఈ విషయాల గురించి ముందుకు మనం వెళ్దాం. అయితే ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో, మన హిందువులందరూ కూడా మన హిందువులను సంరక్షించుకోవాలి, లేదా మన హిందువులను ఒక వృద్ధిలోకి రావాలి, మన అందరూ ప్రొటెక్షన్ మనం ఏర్పరచుకోవాలి అంటే మనం అందరం హిందువులుగా జీవిస్తున్నామా? ఎంతమంది ఖచ్చితంగా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతారు ఎస్ నేను హిందువుని అని సగర్వంగా చెప్పుకోగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి అందరూ గట్టిగా ఎస్ నేను హిందువుని అని చెప్పగలిగే స్థితి ఎంతమంది? ఒక్కసారి గట్టిగా చేతులతోటి ఎస్ నేను హిందువుని అని. నిజంగా అందరూ హిందువుగా మనం ఉన్న సందర్భంలో ఒక చిన్న ప్రతిజ్ఞ చేపిస్తాను. అందరు సిద్ధమేనా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? రైట్. మీరందరూ కూడా ఇప్పుడు చెప్పి ఉండగలిగే స్థితి. ఎందుకంటే మనం మాటలు చెప్తున్నాం కానీ చేతల్లోకి వచ్చేసరికి ఇప్పుడు సుమారుగా 80% హిందువులు బయటికి రాకుండా ఇల్లు, సంసారం, ఫ్యామిలీ ఈ జీవితమే అనుకుంటున్నాను. కానీ ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో మాత్రం కొంతమంది మాత్రమే, ఒక 10% మాత్రమే వాళ్ళు అన్ని త్యాగం చేసి రాగలుగుతున్నారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎంతసేపు డబ్బు సంపాదన, ఇల్లు, సంసారం, ఇంతవరకు మాత్రమే లిమిట్ అయిపోయారు. కానీ సంపాదించి ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాము. దీనికి కట్టుబడి ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే మన ధర్మాన్ని మనం కాపాడుకోగలుగుతాము, మన దేశాన్ని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాము. ఏం లేదు, ఎంత ధర్మ పరిరక్షణ కోసం మనం చేస్తున్న ప్రతిజ్ఞ. దీనికి అందరూ కూడా కట్టుబడి ఉండాలి. మరొకసారి ఇది ఏమాత్రం కూడా తూచా తప్పకుండా ఆచరణలో పెడతామని ఒక మనస్ఫూర్తిగా, మానసికంగా మీరు మనసులో సంకల్పం తీసుకోండి. సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశం సాక్షిగా నేను సనాతన ధర్మాన్ని ఆచరించే వ్యక్తిగా ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి సంకల్పించాను. ధర్మాన్ని ఆచరించే క్రమంలో సనాతన ధర్మం కోసం పనిచేస్తున్న వ్యక్తిని గాని, సంస్థని గాని బహిరంగాని మన ధర్మాన్ని కించపరుస్తూ విమర్శించే వ్యక్తులను అడ్డుకుంటానని అది సాధ్యం కాకపోతే వారికి వీలైనంత దూరంగా ఉంటానని ఇక నుండి ఎలాంటి లావాదేవీలు అయినా సాధ్యమైనంత వరకు హిందువులతోనే చేస్తానని, ముఖ్యంగా నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు, పూలు, పండ్లు, కొబ్బరికాయ లాంటి వాటిని హిందువుల దగ్గరే కొంటానని, దేవాలయాలను మరియు వాటి భూమి పరిరక్షణలో నేను భాగస్వామిని అవుతానని, సనాతన బోధన సాధించేంత వరకు విశ్రమించబోనని, గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అనే నినాదంతో నా ప్రాణం ఉన్నంత వరకు సనాతన ధర్మంలో ఉంటూ నేను హిందువుగానే పుట్టాను. ప్రమాణం చేస్తున్నాను. సనాతన ధర్మకి ఓం నమః శివాయ. జై శ్రీరామ్. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. సనాతన ధర్మమే ధ్యేయంగా ఆశ, శ్వాస, ధ్యాస సనాతన ధర్మాన్ని పరిరక్షించే విధంగా ఈనాటి మహోత్తర కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ